కంచరకుంట్ల సాధించాం. మహాసభలకు రంగం ముందుగా TTA గురించి మెగా కన్వెన్షన్ 20. మీరు ఇంకా టైం ఉంటే అలా అందరికీ నమస్కారం. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA మెగా కన్వెన్షన్ 2024 మహాసభలకు రంగం సిద్ధమవుతోంది. అంగరంగ వైభవంగా ఎన్నో ఏర్పాట్లు జరుపుతున్నారు. అయితే గౌరవనీయులు శ్రీ పైలమల్లారెడ్డి గారి ఆశీస్సులతో 2015లో స్థాపించబడిన మొట్టమొదటి తెలంగాణ తెలుగు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి మన TTA. అయితే ఈ కన్వెన్షన్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఎన్నో ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ కిక్ ఆఫ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు TTA టీం. ఈ సందర్భంగా ట్రై స్టేట్ ఏరియా పర్యటనలో ఉన్నారు TTA ప్రెసిడెంట్ యంగ్ అండ్ డైనమిక్ కంచరకుంట్ల వంశీరెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు ఈ కన్వెన్షన్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం వంశీ గారు. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు TTA మెగా కన్వెన్షన్ సందర్భంగా ఇప్పుడు ట్రై స్టేట్ ఏరియాలో మీరు పర్యటిస్తున్నారు. ముందుగా TTA గురించి అలాగే TTAతో మీ అనుబంధం గురించి మొదలు పెడుతూ మన కన్వెన్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ వివరాలు మాకు తెలియజేస్తారా? షూర్ అండి. TTA తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ మా పైల మల్లారెడ్డి గారు. తను న్యూయార్క్ వాస్తవ్యులు, సుంకిశాల నుంచి తను స్టార్ట్ చేశారు. ఇది పెద్ద ఫ్యామిలీ ఆఫ్ TTA. సో దాంట్లో నేను 2015 నుంచి ఒక వాలంటీర్ లాగా జాయిన్ అయిన తర్వాత నేను RVP అండ్ EVP అండ్ తర్వాత ప్రెసిడెంట్ ఎలక్ట్ నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ న్యూజెర్సీలో కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా చేశారు. సో ఇప్పుడు మేము మా పైల మల్లారెడ్డి గారు అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు చైర్, అండ్ దెన్ కోచర్ మోహన్ గారు, అండ్ దెన్ ఆల్సో మెంబర్ భరత్ గారు వాళ్ళ లీడర్షిప్లో ఫస్ట్ టైం మేము ఎవరు ఏ తెలుగు ఆర్గనైజేషన్ కానీ ఏ ఇండియన్ ఆర్గనైజేషన్ కానీ ఇంతవరకు సియాటల్లో ఎప్పుడు కన్వెన్షన్ చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటుంది ప్లేస్ అని. దాన్ని మా బ్యారియర్స్ని బ్రేక్ చేయడం కోసం మా లీడర్షిప్ మన సియాటల్లో చేద్దాము, యూత్ ఉంది, మన TTA అంటేనే యూత్ అని చెప్పేసేసి మాకు అప్రూవల్ ఇచ్చారు. సో దానికి మేము వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ కన్వెన్షన్ అండి. సియాటల్లో ఫస్ట్ టైం ఒక ఇండియన్ కమ్యూనిటీ దట్టు ఫ్రమ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA నుంచి ఒక కన్వెన్షన్ అనేది అవుతుంది. ఐ థింక్ మాది ఫస్ట్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఆటోమేటిక్గా తర్వాత అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద కన్వెన్షన్ అండి. ష్యూర్ అండి. అయితే ఏ వెన్యూ ఏంటి, అసలు ఏ తేదీలో ఈ కన్వెన్షన్ జరుపుతున్నారు మీరు? సియాటల్లో మనకు కన్వెన్షన్ సియాటల్ డౌన్ టౌన్లో సియాటల్ కన్వెన్షన్ సెంటర్ అని ఉందండి. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్. మేజర్ ఈవెంట్స్ అక్కడే అవుతూ ఉంటాయి. మనం కూడా దాంట్లోనే బ్లాక్ చేశాము. అండ్ కన్వెన్షన్ మనకి May 24th, 25th, 26th అండి. 24th రోజు బ్యాంకెట్ డిన్నర్ ఉంటుంది. 24th రోజు బ్యాంకెట్ డిన్నర్ ఉంటుంది. 25th రోజు మనకి కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఉంటుంది. అండ్ దెన్ 25th రోజు ఫైనల్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది. సో ఈ 3 days అండ్ 2.5 days కన్వెన్షన్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గారు. అయితే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అలాగే ఇప్పుడు కొత్తగా నానుడు ఏంటంటే అమెరికాలో కన్వెన్షన్ చేసి చూడు అంటున్నారు. అయితే ఈ కన్వెన్షన్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి? మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్న వయసు, యంగ్ ఏజ్లోనే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీని మీరు భుజం మీదకి ఎత్తుకున్నారు. సో కన్వెన్షన్ కార్యక్రమాలు ఎలా ముందుకు సాగుతున్నాయి? కన్వెన్షన్ బాగా అవుతుందండి. అంటే కన్వెన్షన్ అనేది ఒకరి వల్ల కాదు, ఇట్స్ టీమ్ వర్క్. ఇప్పుడు మీరు చూస్తే మేము న్యూయార్క్లో మా పైల మల్లారెడ్డి గారు వాళ్ళ ప్లేస్లో కన్వెన్షన్ ఫండ్ రైజింగ్ చేశాము. ఇవాళ న్యూజెర్సీలో ఉంది, నిన్న న్యూజెర్సీలో చేశాము. అండ్ దెన్ ఈరోజు ఈవినింగ్ ఫిలడెల్ఫియాలో ఉంది. అలా మాకు ఈచ్ స్టేట్ నుంచి మాకు కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఆ కార్యవర్గ సభ్యులు ఏంటంటే వాళ్ళందరూ వచ్చి ఈచ్ మన కమిటీలో మెంబర్స్గా ఉండి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో మాకు 40 కమిటీస్ ఉన్నాయి, 40 డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. కల్చరల్, ఫుడ్, హాస్పిటాలిటీ, రిజిస్ట్రేషన్, పొలిటికల్, స్పిరిచువల్ అలా వెళ్తూ ఉంటే ఒక 40 కమిటీస్ ఉన్నాయి. అండ్ 400 వాలంటీర్స్ వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. అంటే లాస్ట్ 2 months నుంచి, ఇప్పుడు జనవరి నుంచి మొదలు పెడితే మే వరకు ఆల్మోస్ట్ 6 months కంటిన్యూస్గా ఈ కన్వెన్షన్ యాక్టివిటీస్లో వర్క్ చేస్తున్నారండి. ఆసం వంశీ గారు. అయితే మరి కన్వెన్షన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? వెబ్సైట్ ఏమైనా ఉందా? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మనకి TTAconvention.org అని ఉందండి. TTAconvention.orgకి వెళ్తే మీరు యూ కెన్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఒకవేళ కనుక మాకు డిఫరెంట్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఈచ్ సిటీలో చేస్తున్నాం మేము. అంతకుముందు డాలస్లో చేసాము, తర్వాత ఆస్టిన్లో చేసాము, సియాటల్ కంప్లీట్ అయిపోయింది, షార్లెట్ వెళ్ళాము. ఈ వీకెండ్ 3 states కంటిన్యూ చేస్తున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ వీక్ హూస్టన్ ఉంది. సో ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు దే కెన్ డొనేట్ అండి. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ $2,500 మీరు డొనేట్ చేస్తే దాంట్లో మీకు ఒక 2 days 3 days హోటల్ రూమ్ కానీ అండ్ దెన్ ఎవ్రీథింగ్ కన్వెన్షన్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ మేమే టేక్ కేర్ చేస్తాము. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ డోనర్ ప్లీజ్ కమ్
యాజ్ ఎ డోనర్. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డొనేట్ చేయొచ్చు, లేకపోతే మీరు యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అండ్ డొనేట్. లేకపోతే మీరు జస్ట్ 1 day or 2 daysకి టికెట్ తీసుకోవాలంటే మాకు ttconvention.org అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వెళ్ళినా కానీ పర్చేజ్ చేయొచ్చు టికెట్స్. ఆసం వంశీ గారు, అయితే కన్వెన్షన్ రిజిస్ట్రేషన్తో పాటు మిగతా కార్యక్రమాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ ఒక్క రిజిస్ట్రేషన్ సరిపోతుందా? సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? మీరు కన్వెన్షన్కి అటెండ్ కావాలనుకుంటే అది ఒకటి చాలండి. ఒకవేళ కనుక ఏమైనా పార్టిసిపెంట్ ఏమైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలని అనుకుంటే దాని కల్చరల్ టీమ్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది. కల్చరల్ టీమ్ కూడా రీచ్ కావచ్చు. మా వెబ్సైట్కి వెళ్తే ఈచ్ కమిటీకి ఎవరెవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఎవరు చైర్, ఎవరు కో చైర్, ఎవరు అడ్వైజర్ అనేది ఎవ్రీథింగ్ ఉంది. అండ్ దెన్ మా టీటీఏ కూడా ఏంటంటే ఎవ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంది. ఫేస్బుక్ కానీ ఇన్స్టాలో కానీ యాక్టివ్ ఉన్నాము. సో ఒక మెసేజ్ పెడితే దెన్ వీ విల్ కనెక్ట్ అండ్ దెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆల్ రైట్. అయితే వంశీ గారు, మీరు ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు. మీరు కన్వెన్షన్ అనగానే ఒక బడ్జెట్ అనుకుని ఉంటారు. 3 days కన్వెన్షన్ అంటే ఆషామాషి విషయం కాదు, ఎంతోమంది అతిరథ మహారథులు ఇచ్చేస్తున్నారు. మరి ఆ బడ్జెట్ని మీరు ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ద్వారా మీరు చేరుకోగలుగుతున్నారా? ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే మా $3 million బడ్జెట్ అండి కన్వెన్షన్కి. సో డెఫినెట్గా మాకు ఇనిషియల్ కొంచెం భయం అయి ఉండే, అండ్ అది కట్ డౌన్ చేసుకొని వెళ్ళాలి అని. బట్ మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ కమ్యూనిటీ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది. సో ఇప్పుడు మేము షార్లెట్ వెళ్తే మేము 450K రేజ్ చేసాము. సియాటల్లో ఆల్మోస్ట్ 750K రేజ్ చేసాము. నిన్న మా పైల మల్లారెడ్డి గారి ప్లేస్లో 500K రేజ్ చేసాము. న్యూజెర్సీలో 450K రేజ్ చేసాము. సో ఎవ్రీ ప్లేస్కి వెళ్ళినా కానీ మేము అనుకున్న టార్గెట్ కంటే ఆల్మోస్ట్ డబల్ టార్గెట్ వస్తుంది. ఇది కమ్యూనిటీ మా మీద చూపించే ప్రేమ, అండ్ దెన్ కమ్యూనిటీ మా మీద చూపించే నమ్మకం. సో వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ మాకు అవసరమైనప్పుడు కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంది. అండ్ మేము చేసిన సేవా కార్యక్రమాలు ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. సూపర్. అయితే వంశీ గారు, ఈ కన్వెన్షన్కి అతిరథ మహారథులు ఎవరెవరు ఇచ్చేస్తున్నారు? పొలిటికల్గాను అలాగే టాలీవుడ్ పరంగాను ఎవరెవరు ఇచ్చేస్తున్నారు వివరించగలరా? సో మేము ఇన్విటేషన్స్ అందరికి ఇచ్చామండి. మనము ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చాము. డిప్యూటీ సీఎం గారు మన బట్టి గారికి ఇన్విటేషన్ ఇచ్చాము. అలానే మనము డిఫరెంట్ మినిస్టర్స్కి ఇచ్చాము. సీతక్కకి కానీ, కొండ సురేఖ గారికి కానీ, శ్రీధర్ బాబు గారికి కానీ, అట్లా డిఫరెంట్ మినిస్టర్స్ కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. అలానే మన ప్రతిపక్ష పార్టీస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లో మనం కేటీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాము. అలానే బీజేపీ నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము అన్ని పార్టీస్ని ఈక్వలెంట్గా ఇన్వైట్ చేస్తున్నాము. సో ఈ బేస్డ్ ఆన్ ఎంపీ ఎలక్షన్స్ అని బట్టి ఎవరు వస్తారనేది కన్ఫర్మేషన్ ఉండాలి. మేము డెఫినెట్గా వెళ్ళినప్పుడు అందరు పాజిటివ్గా మేము వస్తామని చెప్పేసి అన్నారు. అండ్ ఎస్పెషల్లీ మాది ఐటీ కారిడార్ కూడా కాబట్టి మనం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అనేది కూడా మనం ఒకసారి చూస్తున్నాము. అంటే ఎలా డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళడానికి ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం అదొక యాంగిల్లో కూడా మనం గవర్నమెంట్కి ఎలా హెల్ప్ చేయాలనేది చూస్తున్నాము. అండ్ దెన్ మనకు స్పిరిచువల్ నుంచి వెళ్ళి మనము భద్రాచలం శ్రీరామవారి కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాము. మనకిప్పుడు అయోధ్య అయిపోయిన తర్వాత రైట్ అవే రాముల వారి కళ్యాణం చేస్తే బాగుంటుందని చెప్పి లీడర్షిప్ డిసైడ్ చేశారు. అండ్ తర్వాత మనకు మా హోస్ట్ చేయడం కోసము నన్ అదర్ దాన్ సుమా గారు అండ్ యాంకర్ రవి వస్తున్నారు. శ్రీలీల గారు కన్ఫర్మ్ అయ్యారు. బట్ వి సెంట్ ఇన్విటేషన్ టు దిల్రాజ్ గారికి, అండ్ తర్వాత విజయ్ దేవరకొండ గారికి, మృణాల్ సింగ్ ఠాకూర్కి, అండ్ దెన్ మహేష్ బాబు గారితో వర్క్ చేస్తున్నాము, చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నాము. సో ఇంకా వర్క్ అవుతుంది. ఎవరెవరు వస్తారనేది మేబీ ఇంకో 2-3 weeksలో ఫైనలైజ్ అవుతుంది. ఫైనల్ గ్రాండ్ ఫినాల్కి తమన్ గారి మ్యూజిక్ కూడా వాళ్ళతో వర్క్ చేస్తున్నాము. బట్ ఎవ్రీథింగ్ మా వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ప్లీజ్ చెక్ ద వెబ్సైట్ అండ్ జాయిన్ us. ఆసం. చూడబోతుంటే మన 3 days కన్వెన్షన్ అంగరంగ వైభవంగా ఉండబోతుంది. అలాగే కన్నుల పండుగగా ఇంతమంది స్టార్స్ తోటి ఉండబోతోంది. చాలా చక్కగా చెప్పారు వంశీరెడ్డి గారు, చాలా విషయాలు విశదీకరించారు. అయితే చూసుకున్నట్లయితే మనకు ఎన్నికలు వస్తున్నాయి ఆంధ్రాలో. అయితే ఈ ఎన్నికలు ఏమన్నా ఎఫెక్ట్ ఇవ్వగలుగుతున్నాయా? ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అక్కడి నుంచి మన పొలిటీషియన్స్ రావడానికైనా? ఇంకా చూసుకున్నట్లయితే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడి నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఆంధ్రాకి వెళ్తున్న పరిస్థితి. అందున మీరు సియాటల్లో ఈ కన్వెన్షన్ చేస్తున్నారు. మామూలుగా మనకు తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఇటు ఈస్ట్ కోస్ట్ వైపు ఉంటుంది. సో దీనివల్ల మీరు క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసినంత మందిని వస్తారనుకుంటున్నారా? ఈ ఆడియన్స్ పరంగా ఎటువంటి స్టాటిస్టిక్స్ ఉన్నాయి? ఆడియన్స్ పరంగా డెఫినెట్లీ మీరు అన్నది ఏంటంటే కొంచెం అది అప్హిల్ బ్యాటిల్. మనకి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి అని అంటే ఇక డ్రైవబుల్ డిస్టెన్స్లో లేదు కాబట్టి ఫ్లై చేసి రావాలి. అది దట్టు 4-5 hours ఉంటుంది కాబట్టి కొంచెం వేరే స్టేట్స్ నుంచి రావడం కొంచెం తగ్గొచ్చు. బట్ మేము అది ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్తోనే చేస్తున్నాము. అండ్ సియాటల్లో ఇండియన్ కమ్యూనిటీ కానీ, తెలుగు కమ్యూనిటీ కానీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది.
సో ఆ లోకల్ క్రౌడ్కి మాకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకనంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అందరు కమ్యూనిటీ కూడా లుకింగ్ ఫార్వర్డ్ ఉన్నారు. బయట నుంచి వచ్చే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తున్నాము, మీరు ముందే టికెట్స్ బ్లాక్ చేసుకోండి అండ్ ప్లానింగ్ అహెడ్ అని. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం పర్సంటేజ్ ఈస్ట్ కోస్ట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. సో మేము కూడా ఏంటంటే ఎక్కువ మంది కంటే ఏంటి అని అంటే ఎక్కువ క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని, క్రౌడ్ మీద కాకుండా క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. బట్ ఆ రిస్క్ ఎక్స్పెక్టెడ్ దాన్ని చూసి ప్లాన్ చేసుకుంటున్నామండి. సో ఆసమ్ అండి. అయితే మీరు అన్నీ బేరీజ్ వేసుకొని ముందుకు సాగుతున్నారు. నాకు తెలిసినంత వరకు మీరు అన్నట్లుగా సియాటిల్లో కూడా మంచి మన తెలుగు కమ్యూనిటీ ఉంది, దాని పక్కనే మన కెనడా కూడా ఉంది. సో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయం చేస్తారనేసి మేము ఆశిస్తున్నాము. అయితే వంశీ గారు, మనకు ఇప్పుడు ఫుడ్ పరంగా అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే తెలుగు కమ్యూనిటీ అంటే తెలంగాణ ఆర్గనైజేషన్ అయినప్పటికీ మీరు అందరినీ దృష్టిలో ఉంచుకొని మీరు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఫుడ్ దాని కమిటీ ఉందండి. అండ్ మేము ఏంటంటే ఎవ్రీథింగ్ కన్వెన్షన్లో ఏంటంటే మనము యూనిక్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలని చూస్తున్నాము. అలానే ఏంటంటే మా ఫుడ్ కమిటీ ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చేసి ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, హాస్పిటాలిటీ కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ వీళ్ళందరూ క్లోజ్ కోఆర్డినేషన్లో వర్క్ చేస్తున్నారు. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అయితే అందరం ట్రై చేస్తున్నాము. డెఫినెట్గా మా దగ్గర ఏంటంటే కొంచెం కన్వెన్షన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి, కొంచెం కాస్ట్లీ ప్లేస్ కాబట్టి. దానికి అందుకనే రిజిస్ట్రేషన్స్ కానీ డోనర్స్కి మాత్రమే మనము ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దట్ వే ఏమవుతుంది అని అంటే మనం ఓపెన్గా పెడితే దాన్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో అందుకనంటే ఒక లిమిటెడ్గా మన డోనర్స్కి అండ్ దెన్ ఎవరెవరైతే వచ్చి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనము ప్లాన్ చేసేసి దాన్ని ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నామండి. గుడ్. అయితే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా ఏమైనా ప్రత్యేకతలు తీసుకుంటున్నారా కల్చరల్ యాక్టివిటీస్లో? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మనం తెలుగు, తెలంగాణ అండ్ ఓవరాల్ ఇండియన్ కల్చర్ని ఉట్టిపడేలాగా మనము చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ బతుకమ్మ, బోనాలు అండ్ తెలంగాణ కల్చర్కి తర్వాత మన ఓపెనింగ్ సాంగ్లో మన కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ కూడా. సో ట్రెడిషనల్ సాంగ్స్తో కూడా. సో డిఫరెంట్ యాక్టివిటీస్. సంగీతారెడ్డి గారు కల్చరల్ చైర్ ఉన్నారు, షీఈ్ డూయింగ్ అమేజింగ్ జాబ్. అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే ఎవరికి ఏమేం కావాలో అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం. ఆసమ్ వంశీ గారు, అయితే మీరు ప్రెసిడెంట్షిప్లో ఇంత పెద్ద ఎత్తున కన్వెన్షన్ చేస్తున్నారు, ఎన్నో కమిటీస్ మీ అండర్ ఉన్నాయి. ఎంతోమంది ఈ కన్వెన్షన్ అనగానే ఎన్నో అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింటారు, భేదాభిప్రాయాలు కూడా వచ్చింటాయి. అవన్నీ అలాంటి లోటుపాట్లని ఎలా మీరు సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు? మా లీడర్షిప్ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందండి. పైల మల్లారెడ్డి గారు ఫౌండర్ అండ్ మాకు విజయపాల్ గారు చైర్మన్ అండ్ మోహన్ గారు అండ్ దెన్ భరత్ గారు అండ్ మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు. సో మాకు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సో మా దగ్గర ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా అందరము ఒకే మాట పైన ఒకే తాటిపైన అన్నట్టు అలా కంటిన్యూ అవుతాము. సో చిన్న చిన్నవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యామిలీలో మనకి ఎట్లా ఉన్నది అలానే ఉంటాయి. బట్ మాకేంటంటే అందరం మళ్ళీ చిన్న ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఇట్స్ గుడ్ రీజన్ అంటే గుడ్ అంటే డిస్కషన్ చేసుకొని ఏది రైట్ అవుతుంది ఆర్గనైజేషన్కి, కమ్యూనిటీకి ఏది రైట్ అని ఆ డెసిషన్ దాన్ని బట్టి తీసుకొని వెళ్తున్నాం. మీరు చూస్తే అందుకనే మాకు ఎక్కడ చిన్న ఇష్యూ కూడా లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్. ఇప్పుడు మాకు ఎక్కడ వచ్చినా కానీ అందరూ హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నారు, హ్యాపీగా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. ఆసమ్ వంశీ గారు, అయితే ఈ టోటల్ కన్వెన్షన్లో చూసుకున్నట్లయితే మోహన్ పట్లోల గారి ఆధ్వర్యంలో మన కన్వెన్షన్ స్టార్ట్ అయినాయి 2022లో, ఇప్పుడు మీ ఆధ్వర్యంలో జరుగుతోంది. అయితే దానికి దీనికి ఏమైనా ప్రత్యేక తేడా ఉందా? ప్రత్యేకంగా ఈసారి ఏమైనా చేయగలుగుతున్నారు? సో మా దగ్గర మేము ఏంటంటే కొంచెం లాస్ట్ ఇయర్ ఇక్కడ మోహన్ గారు మీరు అన్నట్టు న్యూజెర్సీలో చేశారు. అంతకుముందు మాది ATC కన్వెన్షన్ అయింది. సో ఇది థర్డ్ లాగా అవుతుంది మా కన్వెన్షన్. మేము కొంచెం కొత్తదనం తీసుకురావడానికి ట్రై చేస్తున్నామండి. మేము ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీని అందరినీ నాట్ జస్ట్ తెలుగు తెలంగాణ కాకుండా ఎంటైర్ ఇండియన్ కమ్యూనిటీతో ఒక ఇండియా పరేడ్ లాగా ఇప్పుడు న్యూయార్క్లో ఎలా అవుతుందో అలా పరేడ్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. గుజరాతీ, తమిళ్, తెలుగు అన్ని కమ్యూనిటీస్ని టుగెదర్గా. ఎందుకంటే కొత్త కన్సులేట్ ఆఫీస్ వచ్చింది. వి వాంటెడ్ టు షోకేస్ ఇండియన్స్ ఒక యూనిటీని చూపించాలి అని అదొకటి యూనిక్గా చేస్తున్నాము. తర్వాత నెట్వర్కింగ్ ఈవెంట్స్ పెడుతున్నాము. ఏంటంటే ఇప్పుడు మా దగ్గర మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ స్టార్ బక్స్, T-Mobile అలా చాలా కంపెనీస్ ఉన్నాయి, కాస్కో, చాలా బోయింగ్ అలా ఉన్నాయి. సో దాంట్లో నుంచి కమ్యూనిటీ లీడర్స్ని ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో ఒక CVP లెవెల్లో కానీ ఒక GM పైన ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి కొన్ని నెట్వర్కింగ్ ఈవెంట్స్ పెడుతున్నాము. అలానే మాకు క్లౌడ్ అడాప్షన్ కానీ టెక్నాలజీ అడాప్షన్ కానీ ఇప్పుడు AI నుంచి అందరూ ఏమనుకుంటున్నారంటే AI వచ్చే వరకు ఎటు వెళ్తుంది మనకు
అని చెప్పి చూస్తున్నారు. అది కూడా మేము కొన్ని మంచి సెషన్స్ పెడుతున్నాము. సో దట్ ఏదైనా కమ్యూనిటీకి బెనిఫిట్ అయ్యే సెషన్స్ పెడుతున్నాము. సో డెఫినెట్గా నాట్ జస్ట్ అ ఫన్, ఎట్ ద సేమ్ టైం నెట్వర్కింగ్ అండ్ గ్రోయింగ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఆసం వంశీ గారు, చూస్తున్నట్లయితే అన్ని వయసుల వారికి తగ్గ కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేస్తున్నట్లు ఉంది. వెరీ నైస్. అయితే ఈ సందర్భంగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం, అలాగే కన్వెన్షన్ గురించి, వెన్యూ గురించి, రిజిస్ట్రేషన్ గురించి మరొకసారి వివరించవలసిందిగా కోరుతున్నాం. వి ఆల్వేస్ అప్రిషియేట్ దట్. సో మీరు నేను ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే సియాటల్ కొంచెం దూరం, కానీ దాని పక్కనే వ్యాంకోవర్ ఉంది కెనడాలో, తర్వాత మళ్ళీ ఓరెగన్ ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ సియాటల్ ఈజ్ ఆల్సో మంచి బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఇంకా టైం ఉంటే అలాస్కా క్రూజ్ కూడా వెళ్ళొచ్చు. సో కన్వెన్షన్కి రండి, May 24th, 25th, 26th. కన్వెన్షన్ తర్వాత ఎక్స్టెండెడ్ స్టే కూడా చేసుకోండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. బట్ డెఫినెట్గా సియాటల్కి రమ్మని మనము మీడియా ముఖంగా మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ మేము పర్సనల్ ఇన్విటేషన్ ఇస్తున్నాము. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటే ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్, మాది ttconvention.org అనే వెబ్సైట్ని విజిట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ మా ఫోన్ నెంబర్స్ కానీ లేకపోతే హెల్ప్ లైన్ కానీ కూడా ఉంది. మీరు దాన్ని కాల్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉన్నాము. సో మీరు ఎక్కడనైనా ఎనీ మీడియా నుంచి కానీ మమ్మల్ని వచ్చి కనెక్ట్ అవుతే యాజ్ ఎ డోనర్గా రావచ్చు, యాజ్ అటెండీగా రావచ్చు, యాజ్ ఎ పార్టిసిపెంట్గా రావచ్చు. సో ప్లీజ్ కమ్, ప్లీజ్ జాయిన్ అస్. Seattle is looking to host you. We are looking forward to meet you. వంశీ గారు, మరి కన్వెన్షన్లో మెంబర్స్, టీటీఏ మెంబర్స్ అండ్ నాన్ మెంబర్స్కి ఏవైనా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా హోటల్ అకామిడేషన్లో? అంటే మెంబర్స్ అయినా నాన్ మెంబర్ అయినా కానీ అంటే డిస్కౌంట్ అనేది కాకుండా ఎలా ఉంటుందంటే డోనర్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు $2,500 కనుక డొనేట్ చేస్తే వాళ్ళకి 3 daysకి మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము, హోటల్ రూమ్ ఇస్తాము. తర్వాత 5 mealsకి ఫుడ్ అవన్నీ కానీ టేక్ కేర్ చేస్తాము. సో ఎవ్రీథింగ్ ఎంట్రీ, అన్ని ఈవెంట్స్ అటెండ్ కావడానికి కూడా ఎంట్రీ ఉంటుంది. సో ఎవరైతే రావాలనుకున్న వాళ్ళకి ఆ 2,500లో ఆల్మోస్ట్ వాళ్ళకు పే చేసిన దానికి వీఆర్ గివింగ్ బ్యాక్ ఫుల్, ఏంటంటే దానికి ఆల్మోస్ట్ $2,000 వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ బ్యాక్ ఇస్తున్నాము. సో డిఫరెన్స్ ఏం లేదు, డిస్కౌంట్గా అలాగా ఏం లేదు, ఎందుకంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మీ అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి కాబట్టి. బట్ మెంబర్ బెనిఫిట్స్ డిఫరెంట్ ఉన్నాయి. మెంబర్ బెనిఫిట్స్ అవుట్ సైడ్ ఆఫ్ అ కన్వెన్షన్ డిఫరెంట్ ఉన్నాయి. బట్ కన్వెన్షన్ వరకు వస్తే, డోనర్ లాగా వస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ, అన్నీ టేక్ కేర్ అవుతాయి. అలా కాకుండా ఒకే రోజు రావాలనుకున్నా కానీ సింగిల్ డే రిజిస్ట్రేషన్ కానీ, లేకపోతే 2 days ఈవెంట్ కావాలంటే 2 days రిజిస్ట్రేషన్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ వంశీ గారు. మీ కన్వెన్షన్, మన కన్వెన్షన్ టీటీఏ మెగా కన్వెన్షన్ 2024 దిగ్విజయం సాగాలని, సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం. ప్రేక్షకులు